హలో గైస్, వెల్కమ్ టు ది జేసీ ధ్రువ్ అకాడమీ ఖమ్మం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి క్లాస్లో అనాలజీ. ఓకేనా, అనాలజీ అంటే ఏంటి అంటే మీన్స్ ఇది కొత్త టాపిక్ కాదు, ఆల్రెడీ రీజనింగ్లో ఉన్న టాపిక్స్ నుంచే మనకు అనాలజీ అనేది ఉంటుంది. అనాలజీ అనే నేమ్లోనే ఉంది అనాలిసిస్ అనమాట. అనాలజీ ఇన్ సెన్స్ అనాలిసిస్ అంటే ఇక్కడ నీకు మళ్ళీ కొత్త లాజిక్స్ కొత్త ఏమి ఉండవు. ఆల్రెడీ నీకు రీజనింగ్లో ఉన్న అన్ని టాపిక్స్ నుంచే మిక్స్డ్గా క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు, దాన్నే మనం అనాలజీ అంటాం. అంటే రీజనింగ్లో ఉన్న అన్ని టాపిక్స్ మీద మన గ్రిప్ ఉంటే అనాలజీ అనేది చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ ఏం చేయడం అంటే అనాలిసిస్ చేయడం ఇంపార్టెంట్. అనాలిసిస్ అంటే థింకింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా, అవి కొన్ని వర్డ్స్లో ఉండొచ్చు, కొన్ని లెటర్స్లో ఉండొచ్చు, ఓకేనా, కొన్ని నెంబర్స్లో ఉండొచ్చు. ఓకేనా, వర్డ్ అనాలజీలో మనకి ఏముంటుందంటే వర్డ్ అనాలజీ, ఇంకా నెంబర్ అనాలజీ, లెటర్స్ అనాలజీ అండ్ లాస్ట్గా ఆడ్ మ్యాన్ అవుట్ ఉంటుంది. ఆడ్ మ్యాన్ అవుట్ ఇన్ ద సెన్స్ వర్డ్ అనాలజీ అంటే పదాల అనాలజీ. నెక్స్ట్ నెంబర్ అనాలజీ అంటే సంఖ్యల అనాలజీ. నెక్స్ట్ లెటర్స్ అనాలజీ అంటే అక్షరాల అనాలజీ. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే తెలుగులో చెప్పాలంటే ఆడ్ మ్యాన్ అవుట్ అంటే డైరెక్ట్గా ఆప్షన్స్లో ఆడ్గా ఉంది అంటే సరిపోనిది అనొచ్చు. ఓకేనా, అంటే ఇక్కడ వర్డ్ అనాలజీ అంటే మనకి కొంచెం బయట విషయాలు కూడా తెలిసి ఉండాలి. వర్డ్ అనాలజీ అంటే కొంచెం మనకి జీకే కానీ కొన్ని కరెంట్ అఫైర్స్ కానీ అట్లాంటివి కూడా తెలిసి ఉండాలి. నెక్స్ట్ నెంబర్ అనాలజీ అంటే మనకు సింపుల్. నెంబర్ అనాలజీ అంటే నెంబర్ సిరీస్ నుంచే స్క్వేర్స్, క్యూబ్స్, ప్లస్ మైనస్, ఇంటూ, ప్లస్, డివిజన్ ఇలా. లెటర్ అనాలజీ అంటే మళ్ళీ కొత్త ఏం కాదు, కోడింగ్ డీకోడింగ్ నుంచి ఇస్తారు ఎక్కువ. సేమ్ అదే ప్యాటర్న్లో లెటర్ అనాలజీ అడుగుతాడు. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఈ మూడు కలిపి ఉన్నది ఆడ్ మ్యాన్ అవుట్. ఓకేనా, ఈ అనాలజీ అనేది ఏం కొత్త టాపిక్ ఏం కాదు. ఓకేనా, రీజనింగ్ నుంచి అన్ని టాపిక్స్ నుంచి తీసుకొని అంటే అన్ని టాపిక్స్ని అనాలిసిస్ చేయడం. అనాలజీ ఇన్ ద సెన్స్ అంటే అన్ని టాపిక్స్ని అనాలిసిస్ చేయడమే అనాలజీ. ఓకేనా, ఫస్ట్ మనం ఒక్కొక్కటి చూద్దాం, అంటే అన్ని మోడల్స్ కూడా చూద్దాం. వర్డ్ అనాలజీ చూద్దాం, నెంబర్ అనాలజీ చూద్దాం, లెటర్స్ అనాలజీ చూద్దాం, అండ్ ఆడ్ మ్యాన్ అవుట్ కూడా మనం ఈ క్లాసెస్లో చూద్దాం. బిఫోర్ దట్ ఓకే స్టార్ట్ చేద్దాం మనం మెల్లిగా. ఓకే, వాడు ఏమంటారంటే చూడండి, కంట్రీ ఇచ్చి ప్రెసిడెంట్ ఇస్తాడు. కంట్రీ ప్రెసిడెంట్. సో స్టేట్కి అడుగుతాడు. సో స్టేట్ అంటే తెలుగులో అయితే దేశం, రాష్ట్రపతి, రాష్ట్రం. ఓకే, రాష్ట్రం ఇలా అడుగుతాడు. ఇక్కడ మనకు కొన్ని పాలిటిక్స్ సంబంధించిన విషయాలు కూడా తెలియాలి. ఓకేనా, కంట్రీ ప్రెసిడెంట్, స్టేట్కి ఎవరు ఉంటారు మరి? ఓకేనా, దేశానికి రాష్ట్రపతి ఉంటే మరి రాష్ట్రానికి దేశపతి ఉంటాడా? ఉండడు. ఓకేనా, దేశానికి రాష్ట్రపతి ఉంటే రాష్ట్రానికి దేశపతి ఉండడు. ఓకేనా, రైట్. కంట్రీ ప్రెసిడెంట్ అంటే మనకు స్టేట్కి ఎవరు ఉంటారు? సీఎం కాదు, ఎవరు? గవర్నర్ ఉంటాడు. ఓకేనా, స్టేట్కి ఎవరు ఉంటారు? గవర్నర్. ఓకేనా, గవర్నర్. ఓకేనా, వీళ్ళకు 6 years టెన్యూర్ అనేది ఉంటుంది. ఓకేనా, కంట్రీకి ప్రెసిడెంట్ ఉంటే స్టేట్కి ఎవరు ఉంటారు? గవర్నర్ ఉండడం జరుగుతుంది. ఓకేనా, సపోజ్ ఇలా అడిగాడు అనుకోండి, కంట్రీ ప్రైమ్ మినిస్టర్, స్టేట్ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ స్టేట్కి అంటున్నాడు అంటే దేశం ప్రధానమంత్రి. ఓకేనా, మరి రాష్ట్రానికి ఎవరు ఉంటారో మనకి ఈజీగా తెలుసు. రాష్ట్రానికి ఎవరు ఉంటారు? స్టేట్కి అయితే ఎవరు ఉంటారు? చీఫ్ మినిస్టర్.
స్టేట్కి అయితే ఎవరు ఉంటారు? చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్య మంత్రి. ఓకేనా. కంట్రీకి ఎవరు? ప్రెసిడెంట్. ఓకేనా. కంట్రీకి ఎవరు? ప్రెసిడెంట్. కంట్రీకి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు స్టేట్కి ఎవరు ఉంటారు? గవర్నర్ రావడం జరుగుతుంది. ఒకవేళ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ వచ్చి స్టేట్కి అడిగినప్పుడు చీఫ్ మినిస్టర్ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఈ ఫస్ట్ దాంట్లో ఏదైతే లాజిక్ ఫాలో అవుతున్నామో సెకండ్ దాంట్లో కూడా అదే లాజిక్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కంట్రీ అంటే ఏంటి? కంట్రీలో ప్రైమ్ మినిస్టర్ ఉంటే స్టేట్కి ఎవరు ఉంటారు? చీఫ్ మినిస్టర్ ఉంటారు. ఓకేనా. ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ 2 క్వశ్చన్స్ చాలాసార్లు అడిగాడు బేసిక్ లెవెల్లో. ఈ 2 క్వశ్చన్స్ చాలాసార్లు అడుగుతూ ఉంటాడు. ఓకే. నెక్స్ట్ మనకి ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రీవియస్ మోడల్స్ ఏంటి, అవి ఏంటి అన్నది చూద్దాం. ఓకే. క్వశ్చన్ ఒక్కొక్కటి మెల్ల చూద్దాం. చూడండి, సేఫ్, సెక్యూర్, ప్రొటెక్ట్ అని ఇచ్చాడు. ఏమని అడిగాడు? ఓకేనా. ఏ లాక్, బి షూర్, సి గాడ్, డి నన్. ఓకేనా. ఇక్కడ మనకి ఈ వర్డ్ ఇలా ఇచ్చినప్పుడు దీన్ని అనాలిసిస్ చేయడం ఇంపార్టెంట్. వాడు ఏమంటున్నాడు? సేఫ్ సెక్యూర్ అంటున్నాడు. సేఫ్ సెక్యూర్ అంటే ఈజ్ టాకింగ్ అబౌట్ సేఫ్ అన్నా సెక్యూర్ అన్నా ఒకటే. అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే సేఫ్కి సెక్యూర్కి సేమ్ మీనింగ్. మామూలుగా ప్రైమరీగా అయితే సేమ్ మీనింగ్ ఉంటుంది. సేఫ్గా ఉండు, సెక్యూర్గా ఉండు అంటారు కదా, అలా. ఇక్కడ ఏమంటాడు? ప్రొటెక్ట్ ఆల్సో సేమ్, దట్ కైండ్ ఆఫ్ వర్డే కదా. సెక్యూర్ అంటే సేఫ్గా ఉండడానికి ఉపయోగించే వర్డే కదా ప్రొటెక్ట్ ఆల్సో. సో దెన్ మరి ఈ ప్రొటెక్ట్కి సేమ్గా ఏమొస్తుంది? సో ప్రొటెక్ట్ లాక్ వస్తుందా? రాదు. నెక్స్ట్ షూర్ అనే వర్డే రాదు అసలు. ఓకేనా. గాడ్ అంటే ఏంటి అంటే మనకి మన వీధులలో, ఓకేనా, మన కాలనీలలో గార్డ్ అనే వ్యక్తి ఉంటాడు. ఎందుకు ఉంచుకుంటాం గార్డ్ అనే వ్యక్తి? నైట్ తిరుగుతూ ఉంటాడు. ఎందుకు? బికాస్ ఆఫ్ సేఫ్ అండ్ సెక్యూర్ కోసమే కదా. మనకి ప్రొటెక్ట్ చేయడానికి. ఓకేనా. మనకి నైట్ అంతా మనం పడుకున్నప్పుడు అతను ఆ విజిల్ వేసుకుంటూ వెళ్ళి మనకి ప్రొటెక్ట్ ఇస్తాడు కాబట్టి. సో ఈ గార్డ్ అనే ఆప్షన్ ఇక్కడ చూస్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మీరు ఈ ప్యాటర్న్ గమనించినట్టయితే ఇక్కడ అన్ని సేఫింగ్ పర్పస్, అంటే సేఫింగ్ మెడలే, సేఫ్ మోడల్స్ ఉన్నాయి. అంటే సేఫ్ అన్న ఒకటే, సెక్యూర్ అన్న ఒకటే, ప్రొటెక్ట్ ఇన్ ద సెన్స్ ప్రొటెక్ట్ అన్న ఒకటే, గార్డ్ అన్న ఒకటే. ఓకేనా. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాడు ఏమి ఇచ్చిండు? ఫస్ట్ వాడు మనకు హింట్ ఇస్తాడు. ఆ హింట్ నుంచే మనకు ఆన్సర్ ఏమంటాడు? వాడు ఇచ్చిన హింట్ ఏంటి? సేఫ్ అండ్ సెక్యూర్. ఓకేనా. సో సేఫ్ అండ్ సెక్యూర్ అంటే 2 సేమ్ వర్డ్స్. ఓకే, రైట్. మరి ప్రొటెక్ట్ గార్డ్ ఒకటే కదా. మన గార్డ్ అనే వ్యక్తి ప్రొటెక్ట్ చేస్తాడు కదా. ఓకేనా. గార్డ్ అనే వ్యక్తి నైట్ అంతా తిరిగి ప్రొటెక్ట్ చేస్తాడు కదా. సో మనం ఆప్షన్ సిని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఆప్షన్ సిని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. కాన్ఫరెన్స్ చైర్మన్, న్యూస్ పేపర్, రైట్. ఇక్కడ రిపోర్టర్, డిస్ట్రిబ్యూటర్, సి ప్రింటర్, డి ఎడిటర్. ఓకేనా. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నువ్వు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ నీకు కొంచెం చెప్పాను కదా, బయట నాలెడ్జ్ కూడా అవసరం, బయట తెలిసే విషయాలు కూడా మనకి అవసరం. ఇక్కడ ఏమంటున్నాడు? కాన్ఫరెన్స్ చైర్మన్. ఓకేనా. కాన్ఫరెన్స్ చైర్మన్ న్యూస్ పేపర్. చూడండి, ఒక కాన్ఫరెన్స్కి అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండే ఒక కాన్ఫరెన్స్కి హెడ్ ఎవరు ఉంటారు? చైర్మన్.
ఇప్పుడు మనకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. మన పిఎం గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రిలో ఒక కాన్ఫరెన్స్ అనేది పెట్టాడు. అంటే అక్కడ హెడ్ ఎవరు, ఆ కాన్ఫరెన్స్కి హెడ్ ఎవరు? పిఎం. దట్ మీన్స్ అంటే ఒక కాన్ఫరెన్స్లో ఒక హెడ్ని మనం ఏమంటాం? చైర్మన్గా అనొచ్చు. ఓకేనా? కాన్ఫరెన్స్లో ఒక హెడ్ని చైర్మన్గా అనొచ్చు. ఓకేనా? అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి హెడ్గా ఉండేవారు. అంటే ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి మన పిఎం గారు ముఖ్యమంత్రితో కలిసి కాన్ఫరెన్స్ పెట్టాడు. సో అందులో హెడ్ ఎవరు? పిఎం ఆబ్వియస్లీ. సో ఇక్కడ కూడా ఒక కాన్ఫరెన్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి, ఒక కంపెనీకి హెడ్ ఎవరు? చైర్మన్. ఓకేనా? కంపెనీకి హెడ్ ఎవరు? చైర్మన్. అంటే ఇక్కడ కాన్ఫరెన్స్లో కూడా మనకి హెడ్ ఎవరు? చైర్మన్. అంటే కాన్ఫరెన్స్ డిపెండ్ ఆన్ చైర్మన్. సో న్యూస్ పేపర్లో హెడ్ ఎవరు ఉంటారు? మరి మీరు న్యూస్ పేపర్ని బాగా గమనించినట్టయితే ఒక ఆర్టికల్ ఉందనుకోండి, సపోజ్ ఏదైనా ఆర్టికల్. ఓకే, ఇప్పుడు మై విలేజ్ షో గురించి ఒక ఆర్టికల్ వచ్చింది రీసెంట్గా. ఓకేనా? ఆ మై విలేజ్ షో గురించి ఆర్టికల్ మీరు అంతా చదువుతారు అయిపోతుంది. బట్ కింద చిన్నగా ఆ ఎడిటర్ నేమ్ ఉంటుంది. ఫోటో ఉంటుంది, ఎడిటర్ నేమ్. సపోజ్ ఎడిటర్ సంతోష్. మీరు అదంతా చదువుతారు, కింద చదవరు. అంటే ఒక న్యూస్కి కానీ ఒక పనికి హెడ్ ఎవరు అనేది మనకి ఇక్కడ కావాలి. ఎందుకంటే ఒక కాన్ఫరెన్స్కి హెడ్ ఎవరు? చైర్మన్. సో ఒక న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్కి హెడ్ ఎవరు ఉంటారు? మరి రిపోర్టర్ ఉంటారా? రిపోర్టర్ గ్రౌండ్ వర్కే ఉంటుంది. ఓకేనా? బట్ దాన్ని ఫైనలైజ్ చేసేది ఎవరు? ఎడిటర్ కదా. అంటే దాన్ని బయటికి తీసుకొచ్చేది మాత్రం ఎడిటర్. అంటే దానికి కర్త కర్మ క్రియ మొత్తం ఎడిటర్. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్ అవుతానా? డిస్ట్రిబ్యూటర్కి అసలు అతను థర్డ్ పార్టీ డిస్ట్రిబ్యూటర్. ఓకేనా? వాళ్ళు ఇచ్చిన న్యూస్ని వీడు అమ్ముకుంటూ ఉంటాడు డిస్ట్రిబ్యూటర్. సో కాదు. సో ప్రింటర్ ఏముంది? జస్ట్ ప్రింట్ చేయడమే. ఎడిటర్ ఇన్ ద సెన్స్ అంటే ఎడిటర్దే మొత్తం. అంటే మీరు కావాలంటే నేను చూసుకోవచ్చు, ఒక పేపర్లో ఒక ఆర్టికల్ వస్తే పక్క పంటే ఎడిటర్ ఉంటుంది. ఓకేనా? ఒక ఆర్టికల్లో కొన్ని గాడ్స్ గురించి వస్తుంది, కొన్ని రీసెంట్ ఇష్యూస్ గురించి వస్తాయి. మొన్న జరిగిన నక్సల్స్ దాడి గురించి వచ్చింది ఒక ఆర్టికల్, దానికి ఎడిటర్ ఎవరు? అలా అంటే ఒక దానికి హెడ్. ఇక్కడ మనకు కావాల్సిన కాన్సెప్ట్ అంటే ఒక దానికి హెడ్ ఎవరు అన్నది. సో ఇక్కడ న్యూస్ పేపర్కి మనం హెడ్గా ఎడిటర్నే చూసుకుంటాం. ఎడిటర్నే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు థింక్ చేయాల్సింది ఏంటంటే కాన్ఫరెన్స్కి హెడ్ చైర్మన్గా ఉంటాడు. ఓకేనా? కాన్ఫరెన్స్కి హెడ్ అనేవాడు చైర్మన్గా ఉంటాడు. సో న్యూస్ పేపర్ కూడా హెడ్ అనే వ్యక్తి ఎలా ఉంటాడంటే ఎడిటర్గానే ఉంటాడు. ఓకేనా? ఎడిటర్గానే ఉంటాడు. చీఫ్ ఎడిటర్ కావచ్చు, ఎడిటర్గానే ఉంటారు. సో ఇందులో రిపోర్టర్, డిస్ట్రిబ్యూటర్, ప్రింటర్ అనే వ్యక్తి కాదు. సో దట్ దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, పికాక్ ఇండియా, బియర్, నాట్ బియర్. ఓకే. ఆస్ట్రేలియా, అమెరికా, రష్యా, ఇంగ్లాండ్. సో ఇక్కడ నేనేం చెప్పాను? మీకు జీకే నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పాను. సో మీకు తెలిసిందే పికాక్ ఇండియాకి ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుందో మీకు తెలియాలి. పికాక్ ఇండియాకి అంటే పికాక్ అనేది ఇండియాస్ నేషనల్ బర్డ్ కదా, జాతీయ పక్షి. ఓకేనా? పికాక్ అనేది ఇండియాస్ నేషనల్ బర్డ్, జాతీయ పక్షి. ఓకేనా? మనకి తెలుసు. మరి బియర్ అనేది పక్షియా? కాదు, ఎనిమల్. పక్షి. ఇక్కడ ఇది మనకి నేషనల్ బర్డ్, ఇదేంటి మరి? ఎనిమల్. ఇదేం కావాలి? నేషనల్ ఎనిమల్ కావాలి. దేనికి నేషనల్ ఎనిమల్ కావాలి చూద్దాం. ఆస్ట్రేలియా అవుతుందా, అమెరికా అవుతుందా, రష్యా అవుతుందా, ఇంగ్లాండ్ అవుతుందా? సో మీరు ఆస్ట్రేలియా తీసుకున్నట్టయితే కంగారో అని ఉంటుంది, అమెరికా సంథింగ్, ఇంగ్లాండ్ సంథింగ్ ఉంటుంది. ఓకేనా? ఇంగ్లాండ్కి వేరే ఉంటుంది. మీరు ఇక్కడ ఏంటంటే మనకి ఈ 4 యొక్క నేషనల్ ఎనిమల్స్ అన్నీ కూడా తెలియాలి. ఓకేనా? మనకి బియర్ చూసుకుంటే రష్యా యొక్క నేషనల్ ఎనిమల్. ఓకేనా? రష్యా యొక్క నేషనల్ ఎనిమల్. ఇక్కడ చూడండి లాజిక్. ఇక్కడ నేషనల్ బర్డ్ అన్నాడు కాబట్టి ఇక్కడ నేషనల్ బర్డే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ నేషనల్ బర్డ్ అన్నాడు కాబట్టి అన్నిటికీ బర్డ్స్ ఉండవు. ఓకేనా? అన్నిటికీ బర్డ్స్ ఉండవు. ఓకే, అలా నేషనల్ బర్డ్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఈ బియర్ అంటే నేషనల్ ఎనిమల్గా ఏ కంట్రీకి ఉంది
నేషనల్ ఎనిమల్గా ఏ కంట్రీకి ఉంది? సో రష్యా. సో రష్యా ఈజ్ ద ఆన్సర్. రష్యా ఈజ్ ద ఆన్సర్. రైట్. So that next question. Cup, lip, cup, lip, bird, bird, bush, bee, grass, C, forest, D, beak. D, beak. ఓకేనా? సో చూడండి దీని లాజిక్ ఏంటో చూద్దాం. ఓకేనా? కప్ లిప్ అంటున్నాడు, బర్డ్. ఓకేనా? కప్ లిప్. చూడండి ఇక్కడ లాజిక్ ఆలోచిస్తే కప్ లిప్. కప్లో టీ పోసుకొని మనం ఇట్లా సిప్ చేస్తూ ఉంటాం, దేనితో? లిప్స్తో. ఓకేనా? మనుషులమైతే లిప్స్తో చేస్తాం. ఓకేనా? ఒక కప్లో టీ పోసుకొని లిప్స్తో ఇలా ఈ లిప్స్తో సిప్ చేస్తూ ఉంటాం, అంటే తాగుతూ ఉంటాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ బర్డ్ అనేది మరి ఎలా? బర్డ్ అనేది వాటర్ ఎలా తాగుతుంది చెప్పండి. గమనించండి, బర్డ్ అనేది ఎప్పుడైనా వాటర్ తాగేటప్పుడు చూసారా? చూసే ఉంటారు కదా. బర్డ్ అనేది దేంతో వాటర్ తాగుతుంది? ముక్కుతో కదా. ఇలా ఇలా ఉంటుంది, ఇలా కొచ్చగా ఉంటాయి, ఇలా షార్ప్గా ఉంటాయి, దాన్ని వాటర్లో పెట్టి తాగుతూ ఉంటుంది. మీరు కోళ్ళని చూసినా కానీ, ఓకేనా, మన ఇంటి దగ్గర కోళ్ళు ఉంటాయి కదా, ఆ కోళ్ళు కూడా ఇలా పెట్టి ఇలా మీదకి తాగుతూ ఉంటాయి. సో అవి మనకి నోస్తో అంటే ముక్కుతో వాటర్ తాగుతూ సిప్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? మనుషులు అయితే లిప్స్తో కప్పులోని టీని సిప్ చేస్తూ ఉంటారు. ఓకేనా? బర్డ్ అయితే మరి నోస్తో అంటే మనకి ఏమొస్తుంది మీనింగ్? బీక్. నోస్తో అంటే మనకి ఏమొస్తుంది? బీక్. మీకు ఇక్కడ ఇంగ్లీష్ మీనింగ్స్ కూడా తెలిసి ఉండాలి అనాలిసిస్ అంటే ఇంగ్లీష్ మీనింగ్స్, జీకే, పాలిటీ, సమ్వాట్ ఏదో ఒకటి అన్నీ తెలిసి ఉండాలి. ఓకేనా? జనరల్ నాలెడ్జ్ అనేది మనకు తెలిసి ఉండాలి. ఓకేనా? సో బర్డ్కి ఏమొస్తుంది అంటే బీక్. బర్డ్కి ఏమొస్తుంది? బీక్. వై? బికాస్ కప్ లిప్ అంటే మనుషులు కప్ని లిప్తో సిప్ చేస్తారు. సో బర్డ్ దేంతో చేస్తుంది? షార్ప్ ఉన్న నోస్తో అంటే ముక్కుతో చేస్తుంది. సో బర్డ్ బీక్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా చూడాలి క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ అనాలజీ. నెక్స్ట్ ఇలా ఇస్తాడు. రీజన్, SF, BT, PO. రీజన్, థింక్. ఓకే, ఆప్షన్స్ S, G, H, M, J, B option U, I, J, O, L, C, U, H, N, K, I, D option U, J, K, P, M. ఓకేనా? ఇలా ఇచ్చారు. చూడండి ఇక్కడ రీజన్, ఈ వర్డ్ మీకు అసలు స్పెల్ అవుట్ వస్తుందా? స్పెల్ అవుట్ రావట్లేదు. SFBTPO. థింక్ అనేది ఏమైందంట అంటే ఇక్కడ ఇది వర్డ్ అనాలజీ అనేది లెటర్ అనాలజీలోకి వచ్చేసింది, అంటే కోడింగ్ డీకోడింగ్ ప్యాటర్న్లోకి వచ్చింది. కోడింగ్ డీకోడింగ్ ప్యాటర్న్లోకి వచ్చిందని మీకు ఎలా తెలిసింది? సో రీజన్ అనేది సమ్వాట్ అయింది. ఇది మనకు స్పెల్ అవుట్ కూడా చేయరావట్లేదు. సో ఇక్కడ చూడండి, కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్ ఇందులో కూడా ఇన్వాల్వ్ అయింది. సో ఇక్కడ రీజన్ అనేది ఇది అయిందట. రీజన్ అనేది ఇలా అయింది. మరి థింక్ ఎలా అవుతుంది అంటుండ్రు. సో రీజన్ అనేది ఇలా అయిందంటే థింక్ ఎలా అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కోడింగ్ డీకోడింగ్ ఆల్రెడీ చెప్పాను కదా ఎలా చేయాలో. డైరెక్ట్ వీటి నెంబర్స్ రాసుకుంటే సరిపోతుంది. R అంటే 18, E అంటే 5, A అంటే 1, S అంటే 19, O అంటే 15, N అంటే 14. ఓకేనా? సో ఈ రీజన్ అనేది అంటే ఏమైందంట? SFBTO అయిందంట. అంటే S అంటే 19, ఓకేనా, F అంటే 6, B 2, T 20, P 16, O 15. అంటే వీటి మధ్య మనకి గ్యాప్ అనేది ఎలా పెరిగిందో చూద్దాం. వీటి మధ్య మనకి గ్యాప్ ఎలా పెరిగింది?
+1 +1 +1 +1 +1 +1. సో ఇక్కడ లాజిక్ మనకి ఏమొచ్చింది, +1 +1 +1 +1 +1. సో ఇదే లాజిక్ని మనం ఎక్కడ అప్లై చేస్తాం, థింక్లో అప్లై చేస్తాం. సో థింక్ కూడా రాద్దాం ఇక్కడ. సో థింక్ కూడా రాద్దాం ఇక్కడ. సో థింక్, T అంటే 20, H అంటే 8, I అంటే 9, N అంటే 14, K అంటే 11. K అంటే 11. మనకు అన్నిటికీ ఏం చేయాలి, +1 చేయాలి. +1 చేస్తే 20 + 1 21, 8 + 1 9, 9 + 1 10, 14 + 1 15, 11 + 1 12, 11 + 1 12 ఇలా వచ్చింది. వీటిని మళ్ళీ మనం ఆల్ఫాబెటిక్ కన్వర్ట్ చేసుకుంటే 21 అంటే S, 9 అంటే I, J అంటే 10, 15 అంటే O, 12 అంటే L, 12 అంటే L. సో S, సో 21 అంటే U కదా, సారీ 21 అంటే U. UIJOL, UIJOL అనేది ఎక్కడ ఉందో చూడాలి. ఓకే, ఎక్కడ ఉంది UIJOL, ఇక్కడ B ఆప్షన్లో ఉంది కాబట్టి ఆన్సర్ అనేది మనకి ఇలా అవుతుంది. అంటే ఇలా ఇచ్చినప్పుడు, అంటే చెప్పాను కదా మీకు ఫస్టే, డిఫరెంట్ టాపిక్స్ నుంచి మనకి అనాలిసిస్ చేయమని ఇస్తాడు. ఓకేనా, ఇలా కోడింగ్ డీకోడింగ్ నుంచి ఇచ్చాడు. ఓకేనా, సేమ్ ప్యాటర్న్. ఈ లాజిక్ మీకు తెలిసే ఉంది, జస్ట్ అనాలిసిస్ చేశారు అంతే. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నేషన్ అనేది ANTINO అయిందంట. సో హంగ్రీ ఏమైతే అంటున్నాడు. ఓకేనా, సో ఫస్ట్ ఆప్షన్ HNUGRY, సెకండ్ ఆప్షన్ UHNGYR, సో థర్డ్ ఆప్షన్ YRNGUH, సో D ఆప్షన్ UNHGYR. ఓకేనా, UNHGYR. రైట్. ఓకే, చూద్దాం ఇదేమైంది ఇక్కడ. మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఏమైంది ఇక్కడ, నేషన్. ఓకేనా, నేషన్ ఏమైంది, ANTINO అయింది. హ్యాంగ్రీ అంటే ఏమవ్వాలంట. చూడండి ఇక్కడ మీరు లాజిక్ చూస్తే మనకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే, నేషన్ ఇడేమున్నాయి, 2 L ఉన్నాయి, A ఒకటి ఉంది, T ఒకటి ఉంది, I ఒకటి ఉంది, O ఒకటి ఉంది. అంటే ఇందులోని లెటర్స్నే వాడు ఏం చేశాడు, వాటి యొక్క ప్లేసెస్ చేంజ్ చేసి ఇచ్చాడు. ఇలాంటి మోడల్ కూడా నేను కోడింగ్ డీకోడింగ్లో మీకు చెప్పాను. ఓకేనా, అంటే చూద్దాం ఇప్పుడు ఇలాంటి సమయంలో అంటే ఏంటంటే, ఆల్రెడీ వర్డ్లోని లెటర్స్ని రిప్లేస్మెంట్ చేసి కోడింగ్ ఇస్తే, ఆల్రెడీ వర్డ్స్లో లెటర్ని రిప్లేస్మెంట్ చేసి కోడింగ్ ఇస్తే మనం వాటి యొక్క నెంబర్స్ని వేయాల్సిన పని లేదు. ఎందుకంటే మనకు అక్కడ లాజిక్ అనే వాటి యొక్క లెటర్సే కాబట్టి. ఓకే, లాజిక్స్ వాటి యొక్క లెటర్సే కాబట్టి. చూడండి, ఫస్ట్ NATION రాశాను. ఓకేనా, NATIONగా రాశాను. సో నెక్స్ట్ ఏమన్నాడు, ANTINO. చూడండి, ఏ ఇలా వచ్చింది, N ఇలా వచ్చింది, Tకి T ఉంది, Iకి I ఉంది, మళ్ళీ O ఇలా వచ్చింది, N ఇలా వచ్చింది, N ఇలా వచ్చింది. సో మనం హంగ్రీని కూడా మళ్ళీ రాద్దాం. హంగ్రీ HUNGRY. ఎలా రాయాలి, ఫస్ట్ సేమ్ ఇలా ఈ ప్యాటర్న్లో మనం రాయాల్సి ఉంటుంది. UHNGYR. ఆప్షన్ ఏది ఉంది మనకి, ఏముంది మనకి, సెకండ్ ఆప్షన్లో ఉంది. ఇలా కాకుండా కానీ నువ్వు ఎలా చేయొచ్చు అంటే, ఇంకా ఈజీగా ఆప్షన్లోకి ఇంకా ఒక 2 సెకండ్స్లో చేయాలంటే, చూడండి ఫస్ట్ ఈ 2 లెటర్స్ ఏమైనాయి,
చేంజ్ అయినాయి. ఎన్ఏ అనేది ఏమైంది, ఏఎన్ అయింది. ఎన్ఏ అనేది ఏమైంది, ఏఎన్ అయింది. మరి హెచ్యు ఏమవుతుంది, యూహెచ్ అవుతుంది. హెచ్యు ఏమవుతుంది, యూహెచ్ అవుతుంది. సో ఆప్షన్లో ఇక్కడ యూహెచ్ ఉందా, లేదు, సో రాంగ్. ఇక్కడ యూహెచ్ ఉందా, ఉంది. ఇక్కడ యూహెచ్ ఉందా, లేదు, రాంగ్. ఇక్కడ యూహెచ్ ఉందా, లేదు, రాంగ్. సో డైరెక్ట్ దీన్ని ఆప్షన్గా చూస్ చేసుకోవచ్చు. అంటే మిగతా లెటర్స్ని వదిలిపెట్టి డైరెక్ట్ యూహెచ్ ఆప్షన్గా చూస్ చేసుకోవచ్చు 2 సెకండ్స్లో. అంటే ఇలా థింక్ చేయడం అనేది రావాలి మనకి. ఇంట్లో ఇక్కడ ఎన్ఏ అనేది ఏఎన్ అయింది, ఎన్ఏ అనేది ఏఎన్ అయింది. సో హెచ్యు అనేది ఏమైతే యూహెచ్ అవుతుంది. మరి ఆప్షన్లో యూహెచ్ ఎక్కడ ఉందో ఫస్ట్ చూడాలి. ఓకేనా, యూహెచ్ ఓన్లీ బీలో ఉంది కాబట్టి డైరెక్ట్ బి ఆన్సర్ చేయాలి. నువ్వు మొత్తం టోటల్ చేసినా నీకు బి ఆన్సర్ వస్తుంది. మళ్ళీ మొత్తం టోటల్ చేసినా కూడా నీకు బి ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకే, ఓకే నెక్స్ట్ చూద్దాం. సౌత్ నార్త్ వెస్ట్. సౌత్ అనేది నార్త్ వెస్ట్ అయిందంట. సో వెస్ట్ అనేది ఏమవుతుంది అంటున్నాను, వెస్ట్ అనేది ఏమవుతుంది. సో ఆప్షన్లో నార్త్, సెకండ్ ఆప్షన్లో సౌత్ వెస్ట్, థర్డ్ ఆప్షన్లో నార్త్ ఈస్ట్, డి ఆప్షన్లో ఈస్ట్. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, సౌత్ అనేది నార్త్ వెస్ట్. మరి వెస్ట్ ఏమవుతుంది, సౌత్ అనేది నార్త్ వెస్ట్ అయితే వెస్ట్ ఏమవుతుంది. సో ఇలాంటి సందర్భంలో నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే డైరెక్షన్స్ డ్రా చేయాలి. చూడండి డైరెక్షన్ డ్రా చేస్తున్నాం, మీకు తెలిసిందే డైరెక్షన్స్ డ్రా చేయడం. ఓకే, డైరెక్షన్స్ డ్రా చేసాం. సో ఇదేంటి మనకి నార్త్, ఓకే, ఇదేంటి మనకి ఈస్ట్, ఇదేంటి మనకి వెస్ట్, ఇదేంటి మనకి సౌత్, ఇదేంటి మనకి నార్త్ ఈస్ట్, ఇదేంటి సౌత్ ఈస్ట్, ఇదేంటి మనకి సౌత్ వెస్ట్, ఇదేంటి మనకి నార్త్ వెస్ట్. ఓకే, చూడండి ఇక్కడ సౌత్కి నార్త్ వెస్ట్కి రిలేషన్ ఏంటో చూద్దాం. సౌత్కి నార్త్ వెస్ట్కి చూద్దాం. ఇక సౌత్ ఇక్కడ ఉంది, నార్త్ వెస్ట్ ఇక్కడ ఉంది. సౌత్ నార్త్ వెస్ట్, ఓకేనా, సౌత్ నార్త్ వెస్ట్ అంటే ఇక్కడికి 90 డిగ్రీస్ అవుతుంది, ఇక్కడికి 90 డిగ్రీస్ అవుతుంది, ఇక్కడ 45 అంటే 135 డిగ్రీస్. దట్టు మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే నార్త్ వెస్ట్ అన్నది సౌత్ నుంచి 135 డిగ్రీస్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉందంట. అంటే అలా ఆ లాజిక్ అనేది అలా ఉంది. అంటే దక్షిణం నుంచి వాయువ్యం అడిగాడు. ఓకేనా, అంటే సౌత్ నుంచి మనకి ఇక్కడ ఏంటంటే సౌత్కి నార్త్ వెస్ట్కి అసలు లాజిక్ ఏంటి, ఇంటర్లింక్ ఏంటి అనేది చూస్తున్నాం. సౌత్కి నార్త్ వెస్ట్కి లాజిక్ ఏంటి, ఇంటర్లింక్ ఏంటి అనేది చూస్తాం. చూడండి సౌత్ నుంచి నార్త్ వెస్ట్కి లాజిక్ ఏంటి, 135 డిగ్రీస్. సో నువ్వు కూడా నెక్స్ట్ ఏం చేయాలి, వెస్ట్ నుంచి మరి 135 డిగ్రీస్ క్లాక్ వైజ్లో ఉంది ఏంటో చూడాలి. వెస్ట్ నుంచి 135 డిగ్రీస్ నార్త్, 135 డిగ్రీస్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో సవ్య దిశలో ఏముందో చూడాలి. చూడండి వెస్ట్ ఇక్కడికి 90 డిగ్రీస్ అవుతుంది, ఇక్కడికి 90 డిగ్రీస్ అవుతుంది, ఇంకో 45 కావాలి కాబట్టి ఇక్కడికి ఇంకో 45 కావాలి. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, నార్త్ ఈస్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇలా అంటే ఫస్ట్ సౌత్ నార్త్ వెస్ట్ ఇస్తాడు, సౌత్కి నార్త్ వెస్ట్కి లింక్ ఏంటో చూడాలి, తర్వాత మళ్ళీ వెస్ట్కి ఆ లింక్ని అప్లై చేయాలి. నువ్వు సౌత్కి నార్త్ వెస్ట్కి లింక్ ఏంటి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో 135 డిగ్రీస్ వెళ్ళింది, సో వెస్ట్ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో 135 డిగ్రీస్ వెళ్ళాలి. సో వెస్ట్ నుంచి క్లాక్ వైజ్లో 135 డిగ్రీస్ ఏముంది మనకి, నార్త్ ఈస్ట్. సో చెప్పాను కదా, అనాలిసిస్ అంటే కొత్త టాపిక్ ఏం కాదు, ఆల్రెడీ ఉన్న టాపిక్స్ నుంచే అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్, ఇలా ఈ విధంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్.
ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఆల్రెడీ అడిగినటువంటివి. ఓకే, ఓకే నెక్స్ట్ 2 12 4 8 అనేది ఏమవుతుంది? 8 అనేది ఏమవుతుంది? ఆప్షన్ ఏ 18, ఆప్షన్ బి 128, ఆప్షన్ సి 396, ఆప్షన్ డి 576, ఆప్షన్ డి 576. చూడండి ఏమంటున్నాడు, 212 అయిందంట. ఓకేనా, 212 212 అయింది. మీరు ఇక్కడ ఆలోచించాల్సిన అయితే 212 ఎట్లా అవుతుంది, అసలు ఎలా అవుతుంది? 212 అంటే 2 × 6 12. ఓకేనా, 212 అంటే 2 × 6 12. సరే, ఇక్కడ ఏం చేసినావు, 2 × 6 చేస్తే 12 అయింది అనుకుంటున్నాం. మరి ఇక్కడ కూడా సేమ్ అదే చేయాలి కదా, 8 × 6 ఎంత అయితే 48 అవుతుంది. మరి 48 ఉంది ఆప్షన్లో? లేదు, అంటే ఈ లాజిక్ కాదు. ఓకేనా, నెక్స్ట్ ఇలా రాసుకోవచ్చు. నేను 12 పాసిబిలిటీస్ చూస్తున్నా. ఫస్ట్ 2 × 6 12, ఇది అవ్వలేదు, ఇక్కడ లాజిక్ వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ 2 × 10 + 2, 2 10 సారీ 2 × 10 సారీ 2 × 5, 2 × 5 + 2, 2 × 5 + 2, 2 5 are 10, 10 + 2 12, ఇలా కూడా అవుతుంది. అలా అయితే ఇక్కడ చూద్దాం ఆప్షన్. సేమ్ లాజిక్, ఈ లాజికే ఇక్కడ వర్కౌట్ అవ్వాలి కదా, ఈ లాజికే ఇక్కడ వర్కౌట్ అవ్వాలి. నేను ఏమంటున్నా, ఇక్కడ ఏదైతే లాజిక్ వస్తుందో ఇక్కడ అదే లాజిక్ రావాలంటున్నా. సో ఇక్కడ కూడా 8 × 5 40 + 8 48 ఉందా? సో 48 ఆప్షన్ ఉందా? లేదు. సో 48 కాకుండా ఇక్కడ 2 పెట్టుకో, మరి 2 పెట్టుకున్నా 42 ఉందా? లేదు. ఫస్ట్ 8 ఎందుకు పెట్టానంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 యాడ్ చేశాను, కాబట్టి ఇక్కడ 8 కాబట్టి 8 యాడ్ చేశాను. అలా కాకుండా కానీ సరే ఇక్కడ 2 యాడ్ చేసాను కాబట్టి ఇక్కడ 2 యాడ్ చేశాను, 42 కూడా మనకి లేదు, 42 కూడా మనకి లేదు. మరి ఏంటి ఆన్సర్? ఇంకా 12 ఎట్లా అవుతుంది? ఇంకా 212 ఎలా అవుతుంది? 2 + 10 12, 2 + 10 12. ఓకే, ఇక్కడ ఏమైంది, +10 కలిపాం. 2 + 12 2 + 10 12 అయితే మరి 8 + 10 ఎంత? 18 అవ్వాలి. సో 18 ఆప్షన్ ఉందా? సో ఆన్సర్ ఇస్ 18. ఆన్సర్ ఇస్ 18. అంటే ఈ విధంగా మనం లాజిక్స్ అనేవి చూసుకుంటూ రావాలి. ఒక్కొక్కసారి ఈ 10 ఒక్కోసారి 10 లాజికే ఉండకపోవచ్చు, ఇదని ఉండొచ్చు, ఇదని ఉండొచ్చు. ఓకేనా, ఈ విధంగా మనం లాజిక్స్ చూసుకుంటూ రావాలి. 2 + 2 12, సో 2 + 10 12, 2 + 10 12. సో +10 చేసాం కాబట్టి ఇక్కడ కూడా 8 + 10 18, ఇక్కడ కూడా 18 + 8 + 10 18. ఇలా ఈ విధంగా నెంబర్ అనాలజీ కూడా ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్. (72 18) 72 18 and 56, therefore what? Okay, option 24 22 20 16 20 16. ఇలా చూడండి, ఇలా కూడా అడుగుతాడు. ఓకేనా, 72 అనేది 18 చేశాడు, 56 అనేది ఎలా? మరి 7 to 18 ఎలా అవుతుంది? 7 to 18 ఎలా అవుతుంది? సరే, 72 నుంచి 18 అనేది ఏమైంది? తగ్గింది కదా. 72 నుంచి 18 అనేది ఏమైంది? తగ్గింది. అంటే సపోజ్ నువ్వు 72 18 మైనస్ చేయి. ఓకేనా, 4 54. ఓకేనా, అంటే 54 గ్యాప్, ఈ రెండింటి మధ్య ఎంత ఉంది? 54 గ్యాప్ ఉంది. సో 56 కూడా 54 గ్యాప్ ఇస్తే ఎంత రావాలి? ఎంత రావాలి? 110 రావాలి. మరి 110 ఉందా? లేదు. 110 ఉందా? లేదు. చాలా ఆప్షన్స్లో కూడా చాలా చిన్న సంఖ్య ఇచ్చాడు. ఆప్షన్స్లో కూడా చాలా చిన్న సంఖ్య ఇచ్చాడు. చూడండి, 72 అనేది 18 అయింది. అనాలిసిస్ చూడండి ఎలా వేస్తున్నానో. 72 అనేది 18 అయింది, 72 అనేది 18 అయింది, 72 అనేది 18 అయింది, 72 అనేది 18 అయింది, 72 అనేది 18 అయింది. అంటే 7 + 2 ఎంత? 7 + 2 ఎంత? 9. 7 + 2 9. 9 అనేది 18 అంటే ఇంటూ 2. చూడండి, 72 ఇలా చూడండి, 72 + 9 అయింది, 9 ×
2 18 అయింది అనుకుంటే 18 అయింది అనుకుంటే ఇలా ఈ విధంగా 18 అయింది అనుకుంటే నెక్స్ట్ 56 5 ప్లస్ 6 ఎంత అవుతుంది 11. మనం ఎంత యాడ్ చేయాలి ఎంత ఇంటూ 2 11 2s are 22 11 2s are 22. మరి ఆప్షన్లో మనకి 22 ఉందా ఉంది ఎస్ 22 ఉంది. సో ఈ విధంగా మీరు అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. అనాలిసిస్ అంటే రెండు పదాలను 72ను ఎలా చదవాలో కూడా చెప్పాను. 72 సపోజ్ 3 లెటర్స్ ఉంటాయి 121 121 ఓకేనా 121 అలా చదవాలి. 72 అంటే 72 ఏమవుతుంది సమ్ టైమ్స్ 7 + 2 ఇస్తాడు ఇలా సమ్ టైమ్స్ 7 - 2 ఇవ్వచ్చు. అంటే సమ్ టైమ్స్ 7 - 2 అంటే ఎంత 5 × 2 అలా కూడా అడగచ్చు. ఓకేనా అంటే మీకు ఇక్కడ ఏంటంటే అనాలిసిస్ ఇంపార్టెంట్, ఆలోచించడమే ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా The next question. 8 3 అనేది 25 అయింది. 8 3 అనేది 25 అయింది. 29 అనేది ఏమవుతుంది 29 అనేది ఏమవుతుంది సో ఏ 44 బి 49 సి 40 డి 63 చూడండి 83 అనేది ఏమైందంట 25 29 అనేది ఏమైంది అని అడుగుతున్నాడు. సో 83 25 గ్యాప్ ఎంత చూద్దాం 83 25 ఫస్ట్ మన గ్యాప్ చూసుకోవడమే ఇంపార్టెంట్. 83 25 సో ఇక్కడ ఎంత వస్తుంది 8 7 నుంచి 2 పోతే 5 58 గ్యాప్ 58 ఉంది. రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉంది 58. మరి 29కి 58 గ్యాప్ వస్తే ఎంత వస్తుంది చూద్దాం 17 5 6 7 8 87 ఉందా మరి లేదు. ఏమంటున్నా ఈ రెండింటి మధ్య గ్యాప్ 58 ఉంది. ఈ రెండింటి మధ్య గ్యాప్ 58 ఉంటే మరి ఆప్షన్ అనేది 87 ఉంది. 87 ఆప్షన్లో ఉందా లేదు. 87 ఆప్షన్లో ఉందా లేదు. సో ఇంకా ఎలా చూడొచ్చు 83 ఓకేనా 83 25 అయిందట 83 చూడండి ఇందాక ఏం చేశాను 83ని ప్లస్ చేసి ఎంత 11 83ని ప్లస్ చేసేస్తే 11. సో 11కి 25కి ఏమన్నా డైరెక్ట్ మల్టిప్లై ఉందా లేదు. మల్టిప్లై ఉందా లేదు. 8 - 3 వేస్తే డైరెక్ట్ 5 వస్తుంది. 8 - 3 వేస్తే డైరెక్ట్ 5 వస్తుంది. 5 5 ఎంత 25 5 5 25 అనుకుంటే 5 5 25 అనుకుంటే సో సేమ్ 2 9 2 9 2 - 9 ఎంత 7 2 - 9 ఎంత 7. ఇక్కడ ఏం చేస్తాం ఇంటూ 5 వేస్తాం ఇంటూ 5 అంటే ఏమవుతుంది 7 5 35 7 5 35 ఆప్షన్లో ఉందా లేదు. మరి ఏంటి మరి 75 35 లేదు. సో ఇక్కడ ఈ 5ని 25గా ఇంకెలా తీసుకురావచ్చు ఈ 5ని 25గా ఎలా రాసుకోవచ్చు ఇంకా 5 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా 5 స్క్వేర్ 25 ఇక్కడ అప్పుడు ఏం చేస్తాం ఈ 7ని 7 స్క్వేర్ 49 సో దట్ మనకి ఏం ఆప్షన్ అవుతుంది బి. ఈ రెండింటికి డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ 5 × 5 25 ఈ ఇంటూ 5నే ఈ లాజిక్ ఇది ఇంటూ 5 లాజిక్ ఇది. సో ఇంటూ 5 లాజిక్నే ఇక్కడ ఇంటూ 5గా వేసాను 7 × 5 35 అవుతుంది. మరి 35 ఆప్షన్లో ఉందా లేదు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏంటి లాజిక్ స్క్వేర్ లాజిక్. ఇక్కడ ఏంటి లాజిక్ అంటే స్క్వేర్ 5 స్క్వేర్ 25 ఇక్కడ ఎంత వస్తే అంత స్క్వేర్ చేయాలి. ఇక్కడ ఎంత వచ్చింది 7 వచ్చింది. సో 7 స్క్వేర్ ఎంత 49 సో ఈ విధంగా కూడా మనం క్వశ్చన్ రేజ్ చేసే అవకాశం ఉంది. ఓకే So next if 1 × 10 = 9 1 × 10 = 9
కామా 2 into 10 equal to 18. 2 into 10 equal to 18. So 3 into 10 equal to 27. ఇది రీసెంట్గా అడిగినటువంటి క్వశ్చన్. Then what is the 8 into 10? 8 into 10 రీసెంట్గా అడిగినటువంటి క్వశ్చన్ ఇది. A 36, B 72, C 78, D 52. చూడండి ఇక్కడ లాజిక్ ఏంటో చూద్దాం. 1 into 10 ఏమైందంట? 9 అయిందంట. 1 into 10 ఎంత? ఓకేనా, 1 into 10 ఎంత మనకి? 10. బట్ ఇక్కడ ఏమైంది? ఇది 9 అయింది. ఎలా 9 అయింది? -1 చేస్తే, అంటే -1 చేస్తే. సో 2 into 10 ఎంత మనకి? 20. బట్ మనకి ఎంత అయింది? 18 అయింది. ఎందుకు? బికాస్ ఆఫ్ 2. సో ఇక్కడ 3 into 10 చేస్తే ఎంత అవుతుంది? 30. 3 into 10 చేస్తే ఎంత అవుతుంది? 30. బట్ మనకెంత అయింది? 27. బికాస్ ఆఫ్ -3. సో 18 into 10 చేస్తే ఎంత? 80. 18 into 10 చేస్తే ఎంత? 80. మరి మనకి ఎంత అవుతుందో చూద్దాం. ఇక్కడ ఎంత తీసేయాలి ఇప్పుడు? 8. ఓకేనా, 8. 80 నుంచి 8 తీసేస్తే 72. ఆప్షన్లో ఎక్కడ ఉంది? 72. అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 తీసాం, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 తీసాం, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 తీసాం, ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ 8 తీసేయడం జరిగింది. సో అనాలజీలో ఇలాంటి క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. ఓకేనా, అనాలజీలో ఇలాంటి క్వశ్చన్ అడిగే అవకాశం కూడా ఉంది. సో ఇది రీసెంట్గా అడిగినటువంటి క్వశ్చన్. ఈజీయే, బట్ క్వశ్చన్ ప్యాటర్న్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, చదవడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ అనాలిసిస్లో ఇంకా చాలా మోడల్స్ చూద్దాం. ఇంకా కొన్ని మోడల్స్ ఆల్ఫాబెట్ అండ్ నెంబర్ చూద్దాం. ఓకే, ఫైండ్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇప్పుడు ఫైండ్ ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఆప్షన్స్లలో మనకి ఎలా అవుట్ చేయాలి ఆప్షన్ని. ఫైండ్ యాడ్ మ్యాన్ అవుట్. చూడండి, ఇవన్నీ ఫైండ్ యాడ్ మ్యాన్ అవుట్ ఆప్షన్స్. ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. ఫైండ్ ద యాడ్ మ్యాన్ అవుట్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాడు ఏమంటున్నాడంటే 3, 5, 11, 14, 17, 21. సో ఆప్షన్ 21, B 17, C 14, D 3. సో ఇందులో మనకి ఆడ్గా ఉన్నదేంటి అంటే ఈ సిరీస్కి సంబంధం లేకుండా ఉన్నదేంటి అంటున్నాడు. ఈ సిరీస్కి సంబంధం లేకుండా ఉన్నదాన్ని మనం తీసేయాలి. ఈ సిరీస్కి సంబంధం లేకుండా ఉన్నదేంటి? 3, 5, 11, 14, 17, 21. చూడండి, జాగ్రత్తగా గమనిస్తే 3 ఆడ్ నెంబర్, 5 ఆడ్ నెంబర్, 11 ఆడ్ నెంబర్, 14 వచ్చేసి ఈవెన్ నెంబర్, 17 ఆడ్ నెంబర్, 21 ఆడ్ నెంబర్. సో ఇక్కడ అన్ని ఆడ్ నెంబర్లు ఉన్నాయి, ఒకటి మాత్రమే ఈవెన్ నెంబర్ ఉంది. ఆ ఒకటి ఏంటి మనకి? 14. సో డైరెక్ట్ ఇలా 14ని ఆన్సర్గా తీసుకోవాలి. అంటే మీకు ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటంటే ఈ సిరీస్లో డిఫరెంట్గా ఉంటుంది. అంటే సిరీస్ మొత్తం ఒకటే తీరుగా ఉంటుంది, బట్ ఒక నెంబర్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఒక నెంబర్ని మనం చూస్ చేసుకోవాలి. ఆ ఒక నెంబర్ ఏంటో మనకి ఆన్సర్గా ఉంటుంది. ఓకేనా, ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ నెక్స్ట్ 8, 27, 64, 100, 125. నెక్స్ట్ 216 and 343. 216 and 343. So A 27, B 100, C 125 and the D 343. And D 343. సో అనాలజీలో ఇలా ఆడ్ మ్యాన్ అవుట్ ప్రాబ్లంలో 8, 27, 64, 100, 125, 216, 343 ఇవన్నిటిని మీరు చూస్తే మీకు ఏం గుర్తొస్తున్నాయి?
క్యూబ్స్ గుర్తొస్తున్నాయి కదా. సో మీకు స్క్వేర్స్ క్యూబ్స్ పక్కా రావాలి, స్క్వేర్స్ క్యూబ్స్ పక్కా రావాలి. సో ఇదే క్యూబ్ 2 క్యూబ్, ఇదేంటి 3 క్యూబ్, ఇది 4 క్యూబ్, ఇది క్యూబ్ కాదు, ఇది 5 క్యూబ్, ఇది 6 క్యూబ్, ఇది 7 క్యూబ్. 100 అనేది 10 స్క్వేర్ బట్ నాట్ ఏ క్యూబ్. 100 అనేది ఏ క్యూబ్ యొక్క నెంబర్ కాదు, ఏ క్యూబ్ యొక్క నెంబర్ కాదు కాబట్టి 100 అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది, ఆడ్ మ్యాన్ అవుట్గా మిగిలిపోతుంది. అంటే ఈ క్వశ్చన్ అంటే మనకి ఎప్పుడైతే స్క్వేర్స్ క్యూబ్స్ ఈజీగా ఉంటాయో, అంటే గుర్తుంటాయో, స్క్వేర్స్ క్యూబ్స్ ఎప్పుడు నోటెడ్ ఉంటాయో, ఇలాంటి క్వశ్చన్స్ని జస్ట్ 1 సెకండ్స్లో చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ని జస్ట్ 1 సెకండ్స్లో చేయొచ్చు. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ 10, 25, 45, 44, 10, 25, 45, 54, 54, 60, 75, 80. So option 10, 45, 54, D 75. D 75. చూడండి ఇక్కడ మనకి ఏది ఆప్షన్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఏమున్నాయి 10, 25, 45, 54, 60, 75, 80. జాగ్రత్తగా గమనిస్తే చూడండి 10, 25, 45 ఈ 3 నెంబర్స్ చూడండి. ఇవేంటి 5తో కట్ అవుతాయి కదా, 5 2s, 5 5s, 5 9s, ఓకేనా. 60, 5 1s, 5 2s, 75, 5 1s, 5 5s, 5 5s 25. నెక్స్ట్ ఇక్కడ 80 కూడా కట్ అవుతాయి, 5 1s, 5 6s 30, ఓకేనా. రైట్, ఇవన్నీ కూడా మనకి 5తో మల్టిపుల్, అంటే 5తో డివిజన్ అవుతున్నాయి, 5 మల్టిపుల్స్ ఇవన్నీ. మరి 54 5తో కట్ అవుతుందా? ఎగ్జాక్ట్గా 54 కట్ అవుతుంది 5తో, ప్యాంట్లలో కట్ అవుతుంది. బట్ 54 అనేది ఎగ్జాక్ట్ కట్ అవుతుందా అంటే మల్టిపుల్ అవుతుందా? ఓకేనా. 5 ఎక్కంలో ఉంటాయి అవి. 5 2 10, 5 25, 5 9 45, 5 12, 12 5ల 15, 5ల 16, 5ల అంటే 5 మల్టిపుల్స్. సో 54 అనేది ఒకటి కాదు కాబట్టి 54 ఈజ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. 54 అనేది కాదు కాబట్టి 54 ఈజ్ ద ఆడ్ మ్యాన్ అవుట్, ఓకేనా. ఈ విధంగా మన నెంబర్ సిరీస్ కూడా ఆడ్ మ్యాన్ అవుట్లో చేయాల్సి ఉంటుంది. ద నెక్స్ట్ క్వశ్చన్ 396, 462, 572, 427, 671, 264, ఓకేనా. 264. చూడండి ఇక్కడ ఇలా అనాలజీలో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఏంటంటే, ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్ అని ఇచ్చి, ఇలా బిగ్ నెంబర్స్ ఇచ్చాడనుకో, అంటే 2 digits కన్నా ఎక్కువ ఇచ్చాడనుకో, అక్కడ పెద్ద లాజిక్ ఏమి ఉండదు, సింపుల్ లాజిక్ ఉంటుంది. బట్ ఏంటంటే మనం ఆ నెంబర్స్ చూసి భయపడతాం, ఆ నెంబర్స్ చూసి హైరాణ పడిపోతాం, ఓకేనా. అక్కడే మనకు లాజిక్ అనేది రాదు. సో ఫస్ట్ ఇలాంటి పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూడాలి, చాలా ఈజీ ఉంటాయి. చూడండి 396, ఓకేనా, 462, 572, 427, 671, 264. ఇలా చూడండి 396, 3 6 9 అవుతుంది కదా. 3 + 6 9, 4 + 2 6, 5 + 2 7, 4 + 7 6 + 1 7, 2 + 1 6. ఆప్షన్స్ చదవనకాడు రాయడం మర్చిపోయాం. 572, 427, 264. చూడండి, అంటే ఈ 2 నెంబర్ల యొక్క అడిషనే మనకు మిడిల్ నెంబర్. ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్ యొక్క అడిషనే మనకి మీడియం. ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్ ఓకే, 5 + 2 7. ఇక్కడ 4 + 2 ఎంత 11, బట్ ఏమైంది ఇక్కడ లేదు. 6 + 1 ఎంత 7, ఓకే. 2 + 4 ఎంత 6, ఓకే. సో టోటల్గా మనకి ఇందులో ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి 427, ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి 427. ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ ద్వారా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇలా పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు 3964 కానీ 4956 కానీ ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆ నెంబర్స్ని సమ్ చేయండి. అంటే 3 + 9 + 6 + 4 చేయండి, ఇలా చేయండి ఒక విధంగా. లేకపోతే ఈ రెండు నెంబర్స్ని తీసేయండి. అంటే 39
-64 వేయండి, లేకపోతే 39 + 64 వేయండి. అలా మీకు లాజిక్ వస్తుంది. ఇందులో ఏం పెద్ద లాజిక్ ఉండదు. ఇప్పుడు ఏం చేస్తావు, ఇక్కడ పెద్ద నెంబర్స్ ఇచ్చిందని భయపడలేదు. ఫస్ట్ ఏం చేస్తావు, 3 6 9 4 2 6 5 2 7 ఇలా. ఓకేనా, అనాలజీ అంటే ఏంటనే, అనాలజీ అంటేనే ఇలా ఉంటుంది. ఓకేనా, మీరు పెద్ద నెంబర్స్, ఎంత పెద్ద నెంబర్స్ ఇస్తే అంత ఈజీ అవుతాయండి. ఓకేనా, ఎంత పెద్ద నెంబర్స్ ఇస్తే అంత ఈజీ అవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ ఇలాంటి చూడండి. కావాలంటే మీరు ఎక్కడైనా సెట్ చేసి కూడా క్వశ్చన్ చూడండి. పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నాయండి, చిన్న చిన్న లాజిక్స్తోనే ఉంటాయి. ఓకేనా, బట్ ఏంటంటే ఆ నెంబర్స్ చూస్తే మనం భయపడతాం. ఓకేనా, సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Okay, next question. 6 9 15 21 24 28 30. So A 28, E 21, C 24, D 30. D 30. ఓకేనా, సో ఇది చూడండి ఒకసారి చూడండి. 6 9 15 21 24 28 30. చూడండి ఇక్కడ ఇంతకుముందు మనకి ఏమొచ్చింది, 10 15 25 అలా. ఇక్కడ 6 9 15 అంటే 3 మల్టిపుల్స్ కదా, 3 మల్టిపుల్స్. 3 2s 3 3s 3 5s 3 7s 3 8s 3 30s. మరి 28 పోతుంది 3లో ఎగ్జాక్ట్గా. 28 అనేది కట్ అవుతుందా, 28 అనేది కట్ అవ్వదు. సో 28 ఈజ్ ద ఆన్సర్. అంటే వాడు 3 మల్టిపుల్ అడగచ్చు, 4 అడగచ్చు, 5 అడగచ్చు, 6 అడగచ్చు, 7 అడగచ్చు, 8 అడగచ్చు. సపోజ్ అప్పుడప్పుడు 4 16 24 ఇలా అంటాడు. అంటే చూడగానే మీకు ఏంటి, 4 మల్టిపుల్స్ ఇది అని ఐడియా రావాలి. 4 మల్టిపుల్స్ అనేది మీకు ఎప్పుడు ఐడియా అవుతుంది, టేబుల్స్ అనేది ఎప్పుడు పర్ఫెక్ట్ ఉంటే అప్పుడు ఐడియా వస్తుంది. ఓకేనా, మీరేం సిగ్గుపడకుండా టేబుల్స్ రాకపోతే మళ్ళీ నేర్చుకోండి, ఏం కాదు, పర్లేదు, నో ప్రాబ్లం. టేబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి, కానీ టేబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. ఇలా ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్ ఇచ్చి డైరెక్ట్ ఆప్షన్స్ ఇస్తాడు ఒకసారి. ఏ ఆప్షన్ ఏ, బి ఆప్షన్ బి, సి ఆప్షన్ సి, డి ఆప్షన్ డి, ఈ ఆప్షన్ ఈ. ఇందులో ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి అంటున్నాడు. ఇందులో ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి అని అంటున్నాడు. ఓకేనా, చూడండి ఇది క్వశ్చన్ అనమాట. ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్ అని ఇచ్చి ఏ ఆప్షన్ ఏ, బి ఆప్షన్ బి, సి ఆప్షన్ సి, డి ఆప్షన్ డి, ఈ ఆప్షన్ లేదు, అవసరం లేదు. ఈ ఆప్షన్ అవసరం లేదు. ఓకేనా, ఈ ఆప్షన్ అవసరం లేదు, ఎందుకంటే 4 ఆప్షన్స్ కదా, ఏ బి సి డి. ఇందులో ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్ అంటున్నాడు. ఇందులో ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. చూడండి ఇందులో ఏబిసిడిలో డిఫరెంట్గా ఉండేది ఏంటి, ఏబిసిడిలో మనకి డిఫరెంట్గా ఉండేది ఏంటి చెప్పండి. ఏ కదా, ఏ అంటే ఏంటి, ఓవెల్. ఏ అంటే ఏంటి, ఓవెల్. బీసీడీ ఏంటి, బీసీడీ ఏంటి, కాన్సనెంట్స్. ఓకేనా, ఏ అంటే అచ్చు, బీసీడీ అంటే హల్లులు, బీసీడీ అంటే హల్లులు. సో ఇక్కడ డైరెక్ట్ మనం ఏం చూస్ చేసుకుంటాం, డైరెక్ట్ ఏ చూస్ చేసుకుంటాం, డైరెక్ట్ ఏ. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇది ఓవెల్ కాబట్టి. ఓకేనా, ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. డైరెక్ట్ ఏ అంటే ఓవెల్ కాబట్టి. ఓకేనా, the next question. Okay, pick the recently అడిగినటువంటి క్వశ్చన్ ఇది. pick the odd man out, pick the odd one out or odd man out. ఓకేనా, ఫస్ట్ ఏ, ఏబిసి, బి, బిసిడి, సి, సిడిఈ, డి, డిఎఫ్, డిఎఫ్. ఓకే, చూద్దాం. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఏబిసిడి, బిసిడి, సిడిఈ, డిఈ. ఫస్ట్ గ్యాప్ ఎంత ఉంది, ఏ తర్వాత బి, బి తర్వాత సి. ఓకే రైట్. బి తర్వాత సి, సి తర్వాత డి. ఓకే రైట్. సి తర్వాత డి, డి తర్వాత ఈ. ఓకే రైట్. డి తర్వాత ఈ తర్వాత ఎఫ్. ఓకే, అన్నిటి మధ్య గ్యాప్ అనేది
సింగిల్గానే ఉంది. ఓకేనా. మరి ఇక్కడ ఇందులో ఆడ్ మ్యాన్ అవుట్ ఎలా కనుక్కోవాలి, ఇందులో ఆడ్ మ్యాన్ అవుట్ ఎలా కనుక్కోవాలి, ఎలా కనుక్కుంటామంటే చూడండి, ఏబిసిడిలో మనకు ఏ ఓవెల్, ఓకేనా, బీసీడీలో ఓవెల్ ఉందా, లేదు, సిడిఈలో ఈ ఓవెల్, డిఎఫ్లో ఈ ఓవెల్, డిఎఫ్లో అంటే ఇచ్చిన ప్రతి సిరీస్లో, ఇచ్చిన 4 సిరీస్లో 3 సిరీస్లో ఓవెల్ లెటర్ ఉంది, ఇచ్చిన 4 సిరీస్లో 3 సిరీస్లో ఓవెల్ లెటర్ ఉంది, మరి మిగతా ఒక సిరీస్లో లేదు. సో దిస్ ఈస్ ద ఆడ్ వన్ అవుట్, అంటే దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా, దిస్ ఈస్ ద ఆన్సర్. రైట్, ఇలా ఆడ్ మ్యాన్ అవుట్ అనేది ఉండడం జరుగుతుంది. దిస్ ఈస్ ద అనాలజీ. ఓకేనా, దిస్ ఈస్ ద అనాలజీ. అనాలజీ అంటే ఏంటి, అనాలిసిస్. అనాలజీ అంటే ఏంటి, అనాలిసిస్. వర్డ్ చూసాం, లెటర్స్ చూసాం, నెంబర్స్ చూసాం. ఓకే, నెంబర్స్ ఎప్పుడు, నెంబర్స్లో మీరు బాగా నేర్చుకోవాల్సిన ఇంకా ప్రైమ్ నెంబర్స్ నేర్చుకోండి, స్క్వేర్స్, క్యూబ్స్. ప్రైమ్ నెంబర్స్లో అడగచ్చు, స్క్వేర్స్ అడగచ్చు, క్యూబ్స్ అడగచ్చు. ఎప్పుడైనా ఒక పెద్ద నెంబర్ ఇస్తే దాన్ని ఏం చేయాలి, ఫస్ట్ ఆ డిజిట్స్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మైనస్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ప్లస్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా, పెద్ద నెంబర్ వచ్చిందని కదా భయపడొద్దు. అండ్ ఇంకొకటి అనాలజీ నుంచి ఇంకా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, ఇంకా ఆడ్ మ్యాన్ అవుట్లో, అనాలజీ నుంచి ఆడ్ మ్యాన్ అవుట్లో క్వశ్చన్స్ వస్తే వోవెల్స్కి కాన్సనెంట్స్కి డిఫరెన్స్ చూడాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి చేస్తే సిరీస్లు అన్నీ సేమే ఉంటాయి. ఓకేనా, ఇంతకుముందు చేసిన క్వశ్చన్లో 1 2 3 4 ఫస్ట్ సిరీస్ ఏముంది, సెకండ్ సిరీస్ ఏముంది, థర్డ్ సిరీస్ ఏముంది, ఫోర్త్ సిరీస్ ఏముంది. అప్పుడు మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, మరి ఏది చూస్ చేసుకోవాలని. అప్పుడు అలా సిరీస్ ఏమున్నప్పుడు అందులో డిఫరెన్స్గా ఉండే ఏంటి మనకి, ఓవెల్స్ కాన్సనెంట్సే. కొన్నిసార్లు ఒక్క ఓవెల్ ఉంటుంది అన్నిట్లలో, ఇందులో ఉండదు. కొన్నిసార్లు అన్నిట్లలో 2 ఓవెల్స్ ఉంటాయి. ఓకే, ఇందులో ఓవెల్ ఉండదు. ఓకేనా, అలా కొన్నిసార్లు అన్నిట్లలో ఓవెల్ ఉండదు, దీంట్లో ఒక దాంట్లో మాత్రమే ఓవెల్ ఉంటుంది. ఓకే, అంటే ఓవెల్ అనేది మనకు ఇలా డిఫరెన్సెస్ అనేది చూపిస్తూ ఉంటుంది, ఈజీగా లాజిక్ తీసుకురావడానికి. ఒక్కొక్కసారి ఏముంటుంది, 1 1 ఉండి ఒక దాంట్లో మొత్తానికి ఉండదు, ఒక్కొక్కసారి 2 2 ఉండి ఒక దాంట్లో మొత్తానికి ఉండదు, ఒక్కొక్కసారి వేరే దాంట్లో లేకుండా ఒక దాంట్లోనే ఉంటుంది, ఒక్కొక్కసారి 2 2 ఉండి ఒక సిరీస్లో మాత్రం 1 ఉంటుంది ఓవెల్. సో ఈ విధంగా మనం వర్డ్, నెంబర్, లెటర్ అనాలజీ అండ్ ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్ని చూస్తాం. ఓకేనా, ఇలా ఇంకా చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు నేర్చుకునే ఏంటి, అన్నీ ఇక్కడ నెంబర్ సిరీస్ యాడ్ అయింది, డైరెక్షన్స్లో క్వశ్చన్ యాడ్ అయింది, కోడింగ్ డీకోడ్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యాడ్ అయ్యాయి, బయట మామూలుగా స్టేట్ ప్రెసిడెంట్ అవి బోర్డ్స్ అవి యాడ్ అయ్యాయి. అంటే ఇవన్నీ మనకు తెలిసినాయి. వీటన్నిటిని ఒక కూర్పుగా పెట్టి, వీటన్నిటిని ఒక గ్రూప్గా పెట్టి ఈ టాపిక్ రెడీ చేశారు వాడు. ఇవన్నిటిని అంటే రీజనింగ్లోని అన్ని టాపిక్స్ని తీసుకొచ్చి అనాలజీలో పెట్టాడు. అంటే అనాలజీలో ఎక్కడి నుంచి ఎలాంటి క్వశ్చన్ వస్తుందో తెలియదు. ఇక్కడ నీకు నేర్పేది ఏంటంటే ఎలా ఆలోచించడమే అంతే. క్వశ్చన్స్ చెప్పాలంటే ఇంకా 100 చెప్పొచ్చు. ఓకేనా, క్వశ్చన్స్ చెప్పాలంటే ఇంకా 100 చెప్పొచ్చు. క్వశ్చన్స్ చెప్పడం ఇంపార్టెంట్ కాదు, ఎలా చేయాలో చెప్పడం ఇంపార్టెంట్. అంటే ఎలా ఆలోచించాలి, అనాలజీ అంటే ఏంటి, అనాలిసిస్. నువ్వు ఫస్ట్ క్వశ్చన్ అనాలిసిస్ చేయాలి. ఒక పెద్ద నెంబర్ వచ్చినప్పుడు భయపడద్దు, ఆ క్వశ్చన్ని ఆ డిజిట్స్తో అనాలిసిస్ చేయాలి. ఒక పెద్ద లెటర్ వచ్చినప్పుడు ఓవెల్స్తో అనాలిసిస్ చేయాలి, ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ సిరీస్ చూడాలి, సిరీస్ ఓకేనా, సిరీస్ ఓకే, అన్ని సిరీస్ ఓకే ఉన్నాయి. 4 ఆప్షన్లు ఇచ్చాడు, 4 ఆప్షన్లో 4 సిరీస్లు సేమ్ ఉన్నాయి. మరి డిఫరెన్స్ ఎక్కడ ఉంది, అదే నీ అనాలిసిస్. డిఫరెన్స్ ఎక్కడ ఉంది, నువ్వు అనాలిసిస్ చేయాలి డిఫరెన్స్ ఎక్కడ ఉందని. ఇలా అన్నిట్లలో ఓవెల్ ఉంది, ఇందులో లేదు, లేకపోతే అన్నిట్లలో ఓవెల్ లేదు, దీంట్లో ఒక దాంట్లో ఉంది, సో ఇది డిఫరెన్స్గా ఉంది. సో ఈ విధంగా నువ్వు అనాలజీ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా, దిస్ ఈస్ ద టాపిక్ ఆల్ అబౌట్ అనాలజీ. సో నెక్స్ట్ టాపిక్తో మేము ముందుంటాను. థ్యాంక్ యూ.